నేను థర్డ్ క్లాస్ వరకే చదివారా? ఓ, నాకు చదువు రాదు, ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడలేను, ఏమి లేదు. టాలెంట్ కి ఇవేమి అడ్డు కాదు, చదువు. అయితే తిరిగాను, ఎవరు చెప్పలేదు చదవడం రాదు మీకు, ఎలా చెప్పేది అసిస్టెంట్ డైరెక్టర్ గా అలా ఇలా అని చెప్పారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నేను బాగా తిరిగాను అనమాట. పవన్ సార్తో నేను డైరెక్షన్ చేయటం నా ఏం అంతే, టోటల్ గా అసలు. ఆయన దగ్గర తిరిగాను బాగా, ఒక 2-3 years ఫుల్ తిరిగాను. ఇంటి దగ్గర వెయిట్ చేశాను, వర్షంలో తడిచాను, అన్ని తడిచాను, అంతా. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక సాంగ్ లో జల్సా సాంగ్ చేస్తున్నారు. అప్పుడు ఆ ఇన్ఛార్జ్ ఉంటారు, ప్రోగ్రామ్ చేస్తారు కదా, ఒక్క సాంగ్ చెప్పండి నేను వెళ్తాను, వెళ్ళి ఆయనతో నాకు చాలా పనులు ఉన్నాయి, ఒక్క సాంగ్ అంటే బతిలాడుకుంటే సరే ఆ సాంగ్ చెప్పారు నాకు. అక్కడ ఏంటంటే నువ్వు కాముగా ఉండాలా, నీ పని నువ్వు చూసుకోవాలి, సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ ఇది సబ్జెక్ట్ ఉంది వినండి సార్ అని. అంటే ఆయన ఫస్ట్ నాకు 4 years డేట్స్ లేవు, వెయిట్ చేయన్నారు. లేవని కామ్ అయిపోయాను, మళ్ళీ వెనకాల పడ్డా. తర్వాత లాస్ట్లో కార్లో వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి జానీ అని పిలిచి, స్క్రిప్ట్ బాగుంది కానీ కొంచెం తెలుగు అవి రాయటం బాగా నేర్చుకో, 4 years దాకా వెయిట్ చేయి, అప్పుడప్పుడు వచ్చి కనబడతా ఉండు, నేను చేస్తాను కానీ వెయిట్ చేయాలి. ఆ పిలుపు గురించి వెయిటింగ్, ఆ కాల్ గురించి వెయిటింగ్.